హలో హాయ్ అండి, అందరూ నమస్కారం. దిస్ వనిషి గైస్. మనకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఈ వీడియో నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ గైస్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మరికొంతమందికి ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలు చేరడానికి ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే, ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటిది అండ్ చాలామందికి మనకు రిక్వెస్ట్ చేసినటువంటి విషయం ఏంటంటే, భరత్ సార్కి సంబంధించినటువంటి ఐక్యూ రీజనింగ్ సంబంధించినటువంటిది. కొంతమంది అన్న ఈ బుక్ బాగుంది, మాకు కాస్ట్ ఎక్కువ ఉంది, కొంచెం చూడండి అన్న, ఇది మాకు ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్పేసి అంటే, నేను దాదాపు 20 పుస్తకాలను నేను నా సొంత అమౌంట్తో దగ్గర 12,000 ఖర్చు అయింది. సో వాటితో నేను ఫ్రీగా బుక్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో అది నేను ఈ 1 or 2 డేస్లో మీకు దానికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో, దాన్ని ఎందుకు మనం దాన్ని తీసుకోవాలని చెప్పేసి, సో అది ప్రమోషన్ వీడియో కాదు, కాకపోతే ఆ పుస్తకాన్ని అయితే ఫ్రీగా ఇస్తున్నాను. మీకు ఆ అప్డేట్ అండ్ ఆ వీడియో కోసం ఫర్దర్ కూడా మీరు చూడాలనుకుంటే వెయిట్ అయితే చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ చాలామంది ఖచ్చితంగా 20 పుస్తకాలు మాత్రం నేనైతే ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మన ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో కానీ, విఆర్ఓకి సంబంధించి కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కానీ, రీజనింగ్ సంబంధించి, అదేవిధంగా అర్థమెటిక్ కూడా ఉంటుంది, అది ఇంకా కొద్ది కాస్ట్. సో ఎనీవే ఆ స్టాండర్డ్ చాలా ఇప్పుడు మార్కెట్లో రీజనింగ్ సంబంధించినటువంటి పర్ఫెక్ట్ పుస్తకం లేదు. అందరు ఇంకా అదే పుప్పల శివాజీ అవుతున్నారు. సో అందుకని చాలా మంది మార్క్స్ కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి సో అది రికమెండ్ చేస్తే నాకు కూడా కరెక్ట్ అనిపించింది కాబట్టి తీసుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఫ్రీగా ఇస్తాను. నేను కూడా అదే ప్రిపేర్ అవుతున్నాను. సో ఎస్ఐకి సంబంధించి అయితే ఇక్కడ నేను ఈ యొక్క మన ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మాట్లాడుకోవడంలో ఎంటర్ అయిపోతే, సో గైస్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ రాసినటువంటి అంశాలు మీకు అర్థమవుతుండొచ్చు. గైస్ ఇక్కడ చూడండి, మనకు వచ్చినటువంటి ఈ రోజు పేపర్కి వచ్చినటువంటి న్యూస్, డైలీ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఇందులో వాస్తవం ఏంది, డిపార్ట్మెంట్ పరంగా మనకున్నటువంటి వేకెన్సీస్ పరంగా, రాబోయే నోటిఫికేషన్ పరంగా, ఆర్థిక శాఖ పరంగా, సిలబస్లో చేంజెస్ పరంగా, సో ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. ఇందులో మెయిన్గా మాట్లాడుకుంటే, ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్లో వందల కాదు లక్షల మంది వెయిట్ చేస్తారు మన వాళ్ళు. సో నేనేం చెప్తున్నానంటే, ఇందులో ఇక్కడ ఒక గతంలో చూసుకుంటే 10,000 మనకు వేకెన్సీస్తోనే మనకు వస్తుంది అని చెప్పేసి నోటిఫికేషన్ అనేది ఒకటి న్యూస్ రావడం జరిగింది. దానికి తోడుగా మనకు ఈరోజు మొత్తంగా మనకు 12,000కి సంబంధించినటువంటి అది కూడా రావడం జరిగింది. ఓకేనా? అండ్ అసలు వాస్తవం ఏందనే విషయం చూసుకుంటే, ఇక్కడ మన ఈ ఎస్ఐ కానిస్టేబుల్ రాబోతున్నటువంటి 12,150కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, అందులో మెయిన్గా కానిస్టేబుల్ ఎన్ని ఉన్నాయి, అసలు ఈ ఎస్ఐలు ఎన్ని ఉన్నాయి, నేను డిపార్ట్మెంట్ పరంగా అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇక డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ అవసరం లేదు. దాని పరంగా నేను తీసుకున్నటువంటి మ్యాటర్ పరంగా నాకు వచ్చిన వేకెన్సీస్ ఏంటంటే, ఇది నేను గతంలో ఇదే అంశం మీద నేను వీడియో కూడా చేయడం జరిగింది. మీరు ఒక 1 or 2 days 1 or 2 months బ్యాక్ వెళ్తే ఈ వీడియో కనిపిస్తుంది మీకు. అయితే ఈ పీసీకి సంబంధించి 20,137 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఎస్ఐలు 1,028 ఎస్ఐలకు సంబంధించినటువంటిది. బట్ ఇక్కడ నేను ఇది పర్ఫెక్ట్గా టాలీ లేదు, ఇది నమ్మకండి అని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఇక్కడ చూడండి, పీసీ వేకెన్సీస్ మనకు 10,500 మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెప్పేసి రావడం జరిగింది న్యూస్ పేపర్కి ఈరోజు. కానీ బేసికల్గా చూసుకుంటే కానిస్టేబుల్ పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని రకాల, ఈవెన్ ఎస్పీఎఫ్తో కలిపి కూడా చెప్తున్నాను, అన్ని రకాల మనకు వేకెన్సీస్ చూసుకుంటే దగ్గర 20,137 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఎస్ఐకి సంబంధించినటువంటిది, సో ఇక్కడ వీళ్ళు రిక్రూట్మెంట్ రిటైర్మెంట్కి సంబంధించినవి టాలీ చేసుకున్నారేమో నాకైతే తెలియదు. బట్ ఇంత హ్యూజ్ వేకెన్సీస్ అయితే నాకు ఎస్ఐలో కనిపించట్లేదండి. బట్ ఈరోజు న్యూస్ పేపర్లో మాత్రం ఎస్ఐవి 1,650 ఎస్ఐ అని ఉంది. కానీ అందరి డౌట్ ఏంటంటే, ఈరోజు న్యూస్ పేపర్కు 10,500 పీసీవి అంచనా ఉన్నవి, ఖాళీలు అంచనా ఉన్నాయి అని చెప్పేసి వాడు ఇవ్వడం జరిగింది. అంటే ఆ వేకెన్సీస్ మాత్రం అంచనా ఉన్నాయి అంటున్నాడు, కానీ కాదట మ్యాటరు. పీసీలో 20,000 పైన ఉన్నాయి. అదే టోటల్ వేకెన్సీస్ గురించి చెప్తున్నాడు డిపార్ట్మెంట్లో. ఎస్ఐలు 1,028 పరంగా ఉన్నాయి. అంటే ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది ఫిగర్. సో నేను అనుకుంటే 1,650 అంటే నాకైతే ఇది ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఈ ఆర్థిక శాఖ ఆమోదము, అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ఇదే వేకెన్సీస్తోని మనకు నోటిఫికేషన్ వస్తుందేమో అని అనుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి యాజ్ పర్ నోటిఫికేషన్ పరంగా, న్యూస్ పరంగా, ఆర్టికల్స్ పరంగా. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ ఇవి ఖాళీల అంచనాని మాత్రం వాడు ఇచ్చాడండి. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వేకెన్సీస్ తేడా అయిపోయినాయి, ఇదంతా కాదు అని నేను చెప్పట్లేదు. నా ఇన్ఫర్మేషన్ ఇది, న్యూస్కి వచ్చింది ఇది. కానీ ఇంకా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయని నా చెప్పాలనుకున్న ఉద్దేశం. కాబట్టి సో ఎంతనైనా రాని. బట్ ఇక్కడ ఏంటంటే, ఈ రోజుకి ఈ ఫిగర్ అవుట్ అయ్యేసరికి మనకి ఇదే ఫిగర్ మనకి ఇదే వేకెన్సీస్ వస్తుందని చెప్పేసి, కానీ ఇక్కడ న్యూస్ పేపర్ అంచనా అని చెప్పడం జరిగింది. కానీ నోటిఫికేషన్ మరి న్యూస్ పేపర్ ప్రకారంగానే ఈ 12,150 అని వాడు అంచనాని ఇచ్చిన అనుకో ఖాళీలు,
ఈ ఖాళీలలో మనకు అప్రూవల్ ఎన్నైతో తెలియదు. అంటే నోటిఫికేషన్ పరంగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే బట్ న్యూస్ పేపర్గా 12,000 ఇచ్చినప్పుడు మనకు అంచనా ఆర్థిక శాఖ పరంగా మనకు ఆమోదం ఎంత వస్తుంది అనేది ఇప్పుడు ఇదే విషయము ఇక్కడ చూసి మాట్లాడుకుంటే ఈ ఆర్థిక శాఖ ఆమోదం అనేది ఇప్పుడు ఎన్నో రకాల జాబ్స్కి నోటిఫికేషన్స్కు మనకు అప్రూవల్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు బడ్జెట్ ఏమో గవర్నమెంట్ ఇది తక్కువనే, బట్ ఎంత భరించి ఎంత అప్రూవల్ చేస్తుంది అనేది ఇక్కడ నమ్మశక్యంగా లేదు. సో ఎటు తీసుకున్నా మనకి ఇక్కడ ఈ ఆర్థిక శాఖ ఆమోదం ఎటు చూసుకుని 12,000 కనీసం ఒక 2-3 తగ్గినా కానీ మనకి 8,000 to 10,000 నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పక్కాగా 8,000 నుంచి 10,000 ఇంక్లూడింగ్ ఎస్ఐతో కలిపి ఒక 500 ప్లస్ ఆర్ మైనస్ అనుకోండి. ఎస్ఐలు కూడా ఇన్ని వేకెన్సీస్ రావండి. 1,650 నోటిఫికేషన్ అస్సలు ఉండదు. నోటిఫికేషన్లో ఇదేం కరాకరి బళ్ళ కుదియపంగా ఇప్పటివరకు అట్లా లేదు కాబట్టి చెప్తున్నాను. ఇంత స్థాయిలో లేదు, రాలేదు నోటిఫికేషన్. ఇక్కడ ఈ ఖాళీలో ఇన్ని ఉన్నాయని వాడు ఇచ్చినప్పుడు టోటల్ ఫిల్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేము. అప్రూవల్ కూడా మొత్తం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం దీనికి ఇదే వస్తుందని చెప్పేసి మీరు హోప్లో ఉండకండి. తగ్గిపోతాయనే హోప్లో నుండి మీ ప్రిపరేషన్ కఠినతరం చేసుకోండి. అదొక్కటే నేను చెప్పదలుచుకున్న విషయం. అయితే అంటే ఇది కూడా తెలియదు అని అనుకుంటారు చాలామంది, కానీ చాలామందికి ఈ అనాలిసిస్ కూడా తెలియట్లేదు కాబట్టి వీడియో చేస్తున్నాను. రెండోది చూడండి, మనకి ఇప్పుడున్నటువంటి అంటే అప్రాక్సిమేట్లీ నోటిఫికేషన్ ఒక 10,000కు మనము మీరు ఫిక్సప్ అయి చదువుకోండి, ఇంక్లూడింగ్ ఎస్ఐతో కలిపి. 10,000 నోటిఫికేషన్ వస్తే ఎక్కువ ఆడికే చాలరా నాన్న, నాకు ఒక్క జాబ్ అయితే చాలని ఫిక్స్ అయిపోయి చదువుకోండి. అదొక్కటే సీరియస్గా మీరు చేయాల్సిన పని. అయితే మరి సిలబస్లో మార్పులు అనే కొత్త టాపిక్ మనకి ఈ రోజు నిన్న మొన్న రావడం జరుగుతుంది. దీని పరంగా నేను ఇంకో క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ అసలు నోటిఫికేషన్ వస్తారా అదో క్లారిటీ ఇస్తాను. అయితే మనకు ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్లో సిలబస్ చేంజెస్ విషయంలో మ్యాక్సిమం 90% మార్పులు అయితే ఉండవండి. మార్పులు లేవు సిలబస్ విషయంలో. ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాటర్లో ఈవెన్ జరిగినటువంటి సిఎల్పి మీటింగ్లలో కానీ లేదా బోర్డు మీటింగ్స్లలో కానీ లేదా ఈ మిగతా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సెక్రటరీకి సంబంధించినటువంటి మీటింగ్స్లో కానీ మనకి సెక్రటేరియట్లో కానీ ఇంకెక్కడే కానీ మనకి మన పోలీస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సిలబస్ విషయంలో మనకి ఎప్పుడు కూడా మార్పులు చేయాలనే ఆలోచన డిస్కషన్ అయితే రాలేదు. కానీ విఆర్ఓకి మీకు మొదటి నుంచి చెప్తున్నాను, విఆర్ఓకి సంబంధించి వచ్చింది. అదేవిధంగా ఎఫ్బిఓకి సంబంధించి కూడా రాలేదు. ఓన్లీ విఆర్ఓ గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లోనే మార్పులు చేర్పులు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనకు 90% మనకు సిలబస్ చేంజెస్ అయితే రావు. ఒకవేళ ఏమైనా వస్తే చూద్దాం. అది మనకు ఏమంటారు, మనకు అది ఉంది కదా సెకండ్లో మనకు ఫైనల్ మెయిన్స్లోకి సంబంధించినటువంటి ఎథిక్స్ పేపర్ ఏదైతే ఉందో అందులో రీసెంట్ మధ్యకాలంలో ఏమైపోతుందంటే సైకాలజీకి సంబంధించిన బిట్లు పడుతున్నాయి. సో దాని పరంగా ఏమన్నా చేంజెస్ ఉంటారేమో చూడాలి. అదొకటి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది కూడా పర్ఫెక్ట్ కాదు. ఓకేనా? అయితే అసలు ఇంకా నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఇది అందరికీ ఉన్న అతి ముఖ్యమైన మెయిన్ డౌట్. నోటిఫికేషన్ విషయంలో 100%కు 200% నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఇది ఇంతకు మించి నేను ఇంకా మీకు ఎంత కాన్ఫిడెన్స్తో చెప్పాలో నాకైతే తెలీదు. పక్కాగా 100% నోటిఫికేషన్ అయితే వస్తుంది. కొంచెం లేట్ అవుతుండొచ్చు, లేదా కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు, ఏదైనా జరుగుతుండొచ్చు, లేదా వేకెన్సీ తగ్గుతుండొచ్చు, లేదా పెరుగుతుండొచ్చు, ఏమన్నా జరగని నోటిఫికేషన్ మాత్రం పక్కాగా అవుట్ అవుతుంది. అది కూడా జూన్ ఆర్ జూలైలో, జూన్ ఎండింగ్లోనన్నా లేదా జూలై ఫస్ట్ వీక్లోనన్నా పక్కా అవుతుంది. జూన్ 2nd రోజు మనకు జరుగుతున్న మీటింగ్లో పక్కాగా వీటి పైన ఒక తుది నిర్ణయం అనేది వస్తుంది. మనం గతంలో వీడియో చేసినప్పుడు చెప్తున్నటువంటి దానికి రోజులు గడుస్తున్న కొద్దీ, అప్డేట్లు వస్తున్న కొద్దీ, మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ కొద్దీ మనం ఏం చెప్తున్నాం, ఎలా జరుగుతుంది అనేది మీరు చూసుకోవాలి. అందుకని మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండండి అంటున్నాను. ఏదో సంవత్సరం క్రితం వీడియో చూసేసి అదే అప్డేట్ కాదు. రోజు కరెంట్ అఫైర్ని ఎలా చూసుకుంటామో రోజు అలా చూసుకుంటుండాలి అప్డేట్స్ కూడా. ఎందుకంటే ఇన్ షార్ట్గా మనకు విఆర్ఓకి సంబంధించి కూడా మన చాలామంది ఫోకస్ చేస్తున్నారు. ఈవెన్ ఫారెస్ట్ బీటాకి సంబంధించి ఫోకస్ చేస్తున్నారు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ మనకు ఒక తాటిపైన నడుస్తున్నటువంటి జాబ్లు అండి. సో మనం కొట్టడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటిది. ఒకేసారి ఒకే ప్రిపరేషన్తో కొడితే 3 జాబులు పడిపోతాయి. సో నేను ఆ కాన్సెప్ట్తో చెప్తున్నాను. మీరు అప్డేట్లో ఉంటూ ప్రతిదీ కూడా ప్రిపరేషన్ అనేది కొంచెం కఠినతరం చేయండి. ఇప్పుడు మీరు చదువుతున్న దానికి ఇంకొక రోజులో ఇంకొక గంట పెంచుకోండి ఇప్పుడున్న టైంలోనే. ఓకేనా? అయితే ఇక్కడ ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్లో మీ డౌట్ తీసి పక్కకెట్టేయండి. సరే, ఇంకొక విషయం కూడా ఉందండి. 100%గా నోటిఫికేషన్ అనేది రావడం పక్క, కొద్దిగా సమయం తీసుకున్నా కానీ పక్క దిగుతుంది.
కాబట్టి చదవండి. ఇంకొకటి ఏంది, ఇంకో బుక్స్ గురించి అడుగుతా ఉన్నారు, అవన్నీ ఓకే నేను చెప్తాను, తర్వాత మీకు అన్ని డీటెయిల్గా చెప్తాను. కానీ మీకు ఇప్పుడు కూడా చెప్తున్న బుక్స్ నా ముందే ఉన్నాయి. రీజనింగ్ సంబంధించినటువంటి భరత్ ఐక్యూ మెటీరియల్ అయితే చాలా చాలా స్టాండర్డ్గా ఉంది. ఇది ప్రమోషన్ వీడియో కాదు, 12,000 ఖర్చు చేసి మరీ నేను ఇవ్వదలుచుకున్నాను కాబట్టి 20 పుస్తకాలు ఇస్తున్నాను. దానికి సంబంధించి ఎలా ప్రిపరేషన్ ఉంది, అసలు ఈ మెటీరియల్ కొనొచ్చా లేదా, అసలు ఈ రీజనింగ్ బుక్ పర్ఫెక్టా కాదా, అసలు ఏ లెవెల్లో వస్తున్నాయి క్వశ్చన్స్, ఇందులో ఏ లెవెల్లో పెట్టాడు, ఇప్పుడు జరుగుతున్న మార్పులకి ఎగ్జామ్స్లకి ఇది అనుగుణంగా ఉందా లేదా, సో ఇదంతా కూడా మీకు నేను చూపిస్తాను, డీటెయిల్గా చెప్తాను. ఒక బుక్ను ఎలా రివ్యూ చేస్తాం, సినిమా రివ్యూ ఎలా చూస్తాం మనం, అంత రివ్యూ నేను చేస్తాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఫాలో అయితే చేయండి గైస్. అయితే ఈ ఎస్ఐపిసి విషయంలో మాత్రము కోర్టుకు సంబంధించిన కోర్టు కోర్సెస్ ఉన్నాయి కదా కొన్ని, ఇప్పుడు అది జరుగుతూ ఉంటుంది. అది మనకు న్యాయమైన అన్యాయమైన దేవుడు ఎరుగు. నేనేమంటా అంటే ఆ పని చేస్తూనే ఈ ప్రిపరేషన్ ఈ పని చేయండి. ఎందుకంటే దాని మీద డిపెండ్ అయి ఉండకండి. అదే విధంగా కంప్లీట్గా మీరు బుక్ని తీసి పక్కెట్టే ప్రయత్నం చేయకండి. మీరు చదువుతూనే న్యాయం కోసం కొట్లాడే ప్రయత్నం చేయండి. గాయస్, నేను అందరికీ చెప్తున్నటువంటి ఫైనల్ విషయం ఏంటంటే, ఈ ఎస్ఏ కానిస్టేబుల్ విషయంలో మీకు కంప్లీట్ గైడెన్స్ అండ్ ప్రతి చిన్న డౌట్ ఏమున్నా మీరైతే కామెంట్ అయితే చేయండి. నేను అందులో ఇంపార్టెంట్ ఏంది, చాలామంది డౌట్ ఏదనేది నేను చూస్తాను. మీరు చేసే కామెంట్కి ఏదైతే లైక్స్ కానీ ఇంకేదైనా వస్తే లేదా ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా నేను దాన్ని తీసి ఫైండ్ అవుట్ చేసి మీకు క్వశ్చనింగ్లో నేను మీకు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మీకు చాలా డౌట్లు ఉంటాయి, చాలా చాలా రకాల డౌట్లు వస్తున్నాయి, బయట కలిసి కానీ ఫోన్ చేసి కానీ చాలామంది చాలా అడుగుతున్నారు. దట్ మెయిన్ ఇంపార్టెంట్ నా షార్ట్ నోట్స్కి సంబంధించి అడుగుతూ ఉన్నారండి. సో షార్ట్ నోట్స్ విషయంలో మాత్రం నేను చాలా చాలా స్టాండర్డ్ని అయితే మెయింటైన్ చేయదలుచుకున్నాను. నా కోసం రాసుకుంటున్నాను కాబట్టి ఒక్క బిట్టు కూడా మిస్ కావడానికి నాకు ఇష్టం ఉండదు. అండ్ నేను కూడా అదే స్టాండర్డ్లో రాసుకుంటున్నాను. అంబేద్కర్కి సంబంధించిన పుస్తకాలు కానీ డిగ్రీకి సంబంధించిన పుస్తకాలు రివ్యూ చేసి కానీ కంప్లీట్గా నేనైతే రాసుకుంటున్నాను. అండ్ ఇది చాలామంది అడుగుతూ ఉన్నారు, నేను బయటకి ఇవ్వకపోవచ్చు తర్వాత సంగతి. సో నా నిర్ణయం తీసుకున్న తర్వాత నేను దాన్ని ఏందనేది మీకు ఫర్దర్ అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా షార్ట్ నోట్స్ మాత్రం బ్రహ్మాండంగా అయితే ఉండబోతా ఉంది. కొడితే జాబ్ రావాలి ఆ టైప్లో రాస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఎగ్జామ్స్కి ఈవెన్ గ్రూప్ 2 లెవెల్లో కూడా పక్క చదవాల్సిన పుస్తకం ఇది. అండ్ ఇంకొక విషయం, ఈ మన షార్ట్ నోట్స్కి సంబంధించి రీసెంట్ ఎగ్జామినేషన్స్ ప్రతీది కవర్ అవుతుంది. అండ్ ఈ ఏదైతే నేను తెలంగాణ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి రాసుకుంటున్నా, అయితే ఇందులో ఇక మార్కెట్లో ఇంకేదైనా ఫేమస్ బుక్ ఉన్నా కానీ ఏవి కూడా నేను వాటిలో ఉన్నటువంటి ఒక లెటర్ కూడా చూడట్లేదు. అండ్ ఒక పాయింట్ కూడా నేను కన్సిడర్ చేయను. ఎందుకంటే నేను ఒక స్టాండర్డ్ తీసుకున్నాను, ఇదే స్టాండర్డ్లో నేను రాసుకోవాలనుకుంటున్నాను. ఆ బుక్ కూడా చదువుతా, కానీ ఈ బుక్ పక్కాగా చదివిన తర్వాత అది రిఫరెన్స్ కింద చదువుతాను నేను. సో నేను అలా ఫిక్స్ అయిపోయినాను. ఇది నా షార్ట్కి సంబంధించి కొంచెం అప్డేట్. సో ఇదండి ఫైనల్గా ఎస్ఐపిసి నోటిఫికేషన్ అనేది మీకు పక్కాగా నోటిఫికేషన్ అయితే అవుట్ అవుతుంది. సో దీని పరంగా మీ ప్రిపరేషన్కి ముందుకు వెళ్ళండి, కఠినతరం చేయండి అండ్ పర్ఫెక్ట్గా మీరు దీని పరంగా విజయం సాధించేటట్టు ఇప్పటి నుంచే ప్లాన్ ప్రిపరేషన్ అన్నీ కూడా చేసుకోండి. మీకు డౌట్స్ అన్నీ కూడా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. అదేవిధంగా మీకు ఖచ్చితంగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.